హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులకు, విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక 3 రోజుల పాటు సెలవులు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక నగరంలోని విద్యార్థులకు, ఉద్యోగులకు హైదరాబాద్ కలెక్టర్ శుభవార్త చెప్పారు. విద్యార్థులకు అయితే 3 రోజుల పాటు సెలవులు, ఉద్యోగులకు పెయిడ్ హాలిడేస్ ప్రకటించారు. ఈ మేరకు నగర కలెక్టర్ హరిచందన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా నగరంలోనే పలు సంస్థలు, ఆఫీసుల్లోనే ఉద్యోగులకు 3 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించారు. ఇక నవంబర్ 11, 12, 14 తేదీలలో ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నారు. అలానే విద్యార్థులకు కూడా ఈ 3 రోజులు సెలవులు ప్రకటించారు. ఇక నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పోలింగుకు ముందు రోజు అనగా నవంబర్ 10, పోలింగు నాడు అనగా నవంబర్ 11, ఆ తర్వాత ఓట్ల లెక్కింపు నాడు అనగా నవంబర్ 14న విద్యార్థులకు సెలవులు, ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నారు. అయితే ఈ సెలవులు అందరికీ వర్తించవు. పోలింగు కేంద్రాలు, లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేయబడిన కార్యాలయాలు, సంస్థలకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా సంస్థల ఆఫీసుల విభాగాధిపతులు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఇక ఎన్నికల వేళ ఎక్కువగా పాఠశాలల్లోనే పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంటారు. అలానే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలోనే ఆయా స్కూళ్ళు, ఆఫీసుల్లోనే ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలానే పోలింగ్ బూతులు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసిన వాటికి మాత్రమే సెలవులు వర్తిస్తాయి. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ నిర్వహించే ప్రాంతాల్లో 4 రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేస్తూ ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ శాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 9న సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 11న సాయంత్రం 6 గంటల వరకు 4 రోజుల పాటు పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలపై నిషేధాజ్ఞలు అమల్లో ఉండనున్నాయి. అలానే కౌంటింగ్ రోజైన నవంబర్ 14న ఉదయం 6 గంటల నుండి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు పోలింగు జరిగిన ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.